ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా హాయ్ అండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా మోటివేషనల్‌గా ఉంటుందండి. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ గురించి చెప్పడానికే మీ ముందుకు వచ్చాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈరోజు మీకు ఒక కార్య యాప్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. చాలామంది కార్య యాప్ గురించి వినే ఉంటారు. దీంట్లో సింపుల్ డిజిటల్ టాస్క్ చేస్తూ మనీ ఎర్న్ చేయొచ్చని మనకి తెలుసు. కానీ దీంట్లో కొత్తగా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యూచర్ గురించి మీకు చెప్పడానికి ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో, స్కిప్ చేయకుండా వీడియో అనేది కంప్లీట్‌గా చూడండి. అదే అండి ఫోన్ ఆఫ్. మీరు జస్ట్ మీ ఫ్రెండ్స్‌కి కాల్ చేసి మాట్లాడితే చాలు చేయొచ్చు. ఇది ఎలా పనిచేస్తుంది? నిజంగానే మనీ వస్తుందా? ఈరోజు వీడియోలో స్టెప్ బై స్టెప్ మొత్తం చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. యాక్చువల్‌గా వాట్ ఈజ్ ఎ ఫోన్ ఎ ఫ్రెండ్? అసలు యాక్చువల్‌గా ఇదేంటిది? దేనికి? అసలు ఈ ఫోన్ అ ఫ్రెండ్ ఫ్యూచర్ ఎందుకు అంటే కార్య యాప్ వారు బేసికల్లీ ఏఐ మోడల్ని ట్రైన్ చేయడానికే డాటా గ్యాదర్ చేస్తారు. మనము ఇన్ ఇద్దరిని మధ్యలో అంటే ఫ్రెండ్స్ కూడా న్యాచురల్ కాన్వర్జేషన్ ఉంటుంది కదండి, తెలుగు అండ్ అదర్ లాంగ్వేజెస్ అవన్నీ కూడా దాంట్లో రికార్డింగ్ చేయాలి. ఓకేనా? రికార్డ్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. దీన్ని వాళ్ళు ఏఐకి మనిషి భాష, యాస అంటే ఉంటుంది గదండీ! ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్ స్పీకింగ్స్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్‌లో అయినా డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అనేది మనము డిఫరెంట్‌గా పదాలను పలుకుతారు. అలాంటివి అన్నీ కూడా ఏఐకి ట్రైన్ చేయడానికి వీళ్ళు అనేది వర్క్ చేస్తున్నారు. సో, మీరు ఈ యాప్‌ననేది చాలా యుటిలైజ్ అవుతుంది కాబట్టి మీ ముందుకు తీసుకొచ్చాను. మరియు ఎక్స్‌ప్రెషన్స్ బాగా అర్థమైతాయి. అయ్యేటట్టు ఏఐకి ట్రైన్ చేస్తారు. మనము మాట్లాడే ప్రతి మాట ఒక వాల్యూ యాడెడ్ టాస్క్‌లా మాట్లాడాలి. అయితే డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నానండి. లింక్ అనేది ప్రెస్ చేసేసి మీరు ఆ ఫార్మ్ ఫిల్ చేసిన తర్వాత కార్య యాప్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే కార్య వాళ్ళకు ఈ న అప్లై చేయటం వల్ల వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అందుకోసమే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నా. ప్రెస్ చేయండి. అప్లై చేసుకోండి. హలో ఫ్రెండ్స్, మీకైతే ఇలా డిస్‌ప్లే అయితే అవుతుంది. మీరు నేనిచ్చిన లింక్ అవన్నీ అప్లై చేసిన తర్వాత డాష్‌బోర్డ్ అయితే ఇలా కనబడుతుంది. అయితే ఫోన్ ఆఫ్ ఫ్రెండ్ ఉంటుంది. దీంట్లో కాల్స్ చేసుకోవచ్చు. అండ్ ప్లస్ ఇక్కడ ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కాకుండా వేరే ప్రాజెక్ట్‌లోకి ఎళ్ళాలన్నా కూడా ఇక్కడ మీకనేది డిస్‌ప్లేట్ అవుతుంది. కొత్త ప్రాజెక్ట్ జోడించండి అనేది ఉంది. అయితే మెయిన్‌గా మీరు ఏంటి అంటే లాంగ్వేజ్ సెలెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది మర్చిపోకుండా అనేది లాంగ్వేజ్‌ననేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ మెయిన్‌గా ఫోన్ ఆఫ్ ఫ్రెండ్ ఇంకా ఏంటి మెయిన్‌గా వచ్చేసి ఎన్ని కాల్స్ చేయాలనేది మీకు డౌట్ ఉంటది. అయితే మీకు 20 కాల్స్ అనేది అప్రూవ్ చేస్తారు. అయితే దాన్ని మీరు 4 ఆర్ 5 మెంబర్స్‌కి కాల్ చేయొచ్చు. ఇతరులతో కాల్స్ రిసీవ్ అవును. అయితే మీకు ఇంకో డౌట్ రావచ్చు. ఇతరుల నుంచి కాల్స్ రిసీవ్ చేయవచ్చా? ఇతరులు మీరు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. 30 కాల్స్ వరకు రిసీవ్ చేసుకోవచ్చు. అయితే 10 మినిట్స్ కంటే ఎక్కువగా ఉండాలి. టాస్క్ ఎన్ని రోజులు పూర్తి చేయాలంటే, ఈ వాట్సాప్ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఒక 2, 3 డేస్‌లో మీరు స్టార్ట్ చేసిన 2, 3 డేస్‌లో అనేది టాస్క్ అనేది కంప్లీట్ చేయాలి. అయితే ఇది యాక్చువల్‌గా మనకు తెలుగు లాంగ్వేజెసే కాదండి, చాలా లాంగ్వేజెస్ అనేది ఇందులో ఉంది. నాట్ ఓన్లీ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నీ అవైలబుల్‌గా ఉంటుంది. మీరు అందులో అయితే మెయిన్‌గా ఇంకొకటి ఏంటిదంటే మీరు ఇది ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు లాంగ్వేజ్ సెలెక్షన్ ఈజ్ ఎ కంపల్సరీ అండి. అక్కడనే వస్తుంది. మీరు తెలుగు లాంగ్వేజ్ తీసుకుంటే తెలుగు లాంగ్వేజ్ మీద
ఫోకస్ చేయండి. అదర్ లాంగ్వేజ్ తీసుకుంటే అదర్ లాంగ్వేజెస్ మీద ఫోకస్ చేయండి. అయితే మళ్ళీ వచ్చిన తర్వాత హిందీ వచ్చింది అలాంటివి కాకుండా ఏ లాంగ్వేజెస్ మీద మీకు ఫ్లూయెన్సీ ఉందో దాన్ని మాత్రమే మీరు అనేది అప్లై చేసుకోండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు ఈ కాన్వర్జేషన్ అయినప్పుడు ఇద్దరు 2 మెంబర్స్ అనేది కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తారు కదా! ఆ కాన్వర్జేషన్‌లో 2 మెంబర్స్ అనేది ఈక్వల్‌గా మాట్లాడాలి. ఒకరు తక్కువ మాట్లాడి, ఒకరు ఎక్కువ మాట్లాడడం అనేది ఉండొద్దు. ఈక్వల్‌గా మాట్లాడితేనే ఆ కాల్ అనేది అప్రూవ్డ్ అవుతాది. అయితే ఇంకొకటేంటిదంటే బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఉండకుండా చూసుకోవాలి. అండ్ ప్లస్సు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసుకోవద్దు. లైక్ యువర్ నేమ్, మొబైల్ నెంబర్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్స్ ఆర్ నాట్ అవైలబుల్. ఓన్లీ మీ ప్రాపర్ టాపిక్ గురించి మాత్రమే మాట్లాడితే ఈ మీరనేది మనీ ఈజీగా ఎర్న్ చేయొచ్చండి. మీకైతే చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ యాప్ అనేది చాలా యూస్‌ఫుల్ ఉంటుంది. అయితే మీకు ఇంకొకటి పేమెంట్స్ అనేది చ డౌట్ రావచ్చు. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటిదంటే మనీ మీరు కాల్ చేసి ఫినిష్ చేసి సబ్మిట్ చేశాక కార్య టీము మీ రికార్డింగ్‌ని వెరిఫై చేస్తారు. వన్స్ క్వాలిటీ చెక్ అప్రూవ్ అయ్యాక మీ యాప్ వాలెట్‌లోకి మనీ యాడ్ అవుతాయి. దీన్ని మీరు డైరెక్ట్‌గా యూపీఐ లోకైతే విత్‌డ్రా జేసుకోవచ్చండి. ఈ ఇప్పుడు ఇవన్నీ ఉంటుందండి. ఇవన్నీ చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది గాబట్టి మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. సో, చూసారు గదండీ! మాట్లాడుతూ మనీ ఎర్న్ చేయడం చాలా ఈజీ కదా! మీరు కూడా వెంటనే ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఇంకా మంచి ఎర్నింగ్స్ యాప్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్‌కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.